సో గైస్ ఇప్పుడే తమ్ముడు మూవీ వెళ్ళొచ్చేసాను అనమాట. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కొత్తగా ఏంటంటే మన పాత హీరోయిన్ లయ గారు ఉన్నారు కదా, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారనమాట. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తను కూడా చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ యాక్టింగ్లో తనకంటూ ఒక మార్క్ ఉంది కదా, ఈ మూవీలో కూడా అసలు ఇంత కూడా డ్రాప్ అవ్వలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఎలా అయితే యాక్టింగ్ చేసిందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా యాక్టింగ్ ఇరిగా తీసేసింది అనమాట. స్టోరీ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే గుడ్ గైస్, చాలా బాగుంది సినిమా. అసలు నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ ల్యాగ్ కూడా అనిపించలేదు. కొంచెం స్టోరీ లైనప్ అవన్నీ కొంచెం ఆల్రెడీ వచ్చినవే అనిపిస్తాయి, కానీ ఈ నరేషన్ అనేది కొంచెం వెరైటీగా ఉంది. స్టోరీ నరేషన్ వెరైటీగా ఉంది, స్క్రీన్ ప్లే వెరైటీగా ఉంది, అంతా బాగానే ఉంది. గొప్పగా నాకు మీద గొప్పగా చెప్పుకునే సాంగ్స్ అయితే లేవు. సాంగ్స్ ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంటే సాంగ్స్ కామన్ కదా, అలాంటిది అయితే ఇందులో పెట్టలేదు. అది నాకు కొంచెం బెనిఫిటే అనిపించింది. కొన్ని సినిమాలకి అన్వాంటెడ్ సాంగ్స్ పెట్టుకుంటా ఆగం చేస్తుంటారు కదా, అలాంటిది అయితే సినిమాలో పెట్టలే. ఇక హీరో నితిన్ గారి నుంచి మాట్లాడుకుంటే, ఇక నితిన్ ఫ్యాన్స్కి అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ 3 monthsకి 4 monthsకి పక్కా ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. నితిన్ ఫ్యాన్స్కి అయితే కొంచెం సూపర్ అనే చెప్పొచ్చు మనం. సినిమా మంచిగానే, నరేషన్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్, కొన్ని సినిమాలు ఉంటాయి కదా ఓవర్గా ఉంది ఇది అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అట్లయితే ఏమి ఉండదు మూవీలో. నీట్గానే వెళ్తుంటుంది సినిమా, ఎక్కడ కూడా ఓవర్ అనిపించదు. కొంచెం క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి మాత్రం ఒక బ్రిడ్జ్ మీద అవుతుంటుంది. బేసిక్గా ఒక బ్రిడ్జ్ మీద లాస్ట్ ఫైట్ అవుతుంటుంది. అది కొంచెం గ్రాఫిక్స్ అది కొంచెం కరెక్ట్గా చూపించలేకపోయారు. అదొక్కటి పెట్టకుండా ఉండాల్సింది. నార్మల్ బ్రిడ్జ్ టైప్లో పెట్టినా అయిపోతుండే. కొంచెం అది అక్కడ గ్రాఫిక్స్ అవంతా రిఎఫెక్ట్స్ అంతా క్యాచీగా అనిపించలేదు, కొంచెం మంచిగా అనిపించలేదు. చూడ్డానికి కూడా ఏంది ఇది అన్నట్టే అనిపిస్తుంది, అది అనిపిస్తుంటుంది మనకి. అది ఒక్కటి పెట్టకుండా ఉంటే బాగుంటుండే. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సింది. బాగానే ఉంటుంది, స్టోరీకి తగ్గట్టుగా బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్మెంట్ ఇచ్చుంటే ఇంకా అట్రాక్ట్ అవుతుండే అనిపించింది నాకైతే. అదొకటి. అంత చూడకుండా సినిమా అయితే కాదు, చాలా బాగుంది సినిమా. మీరు ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళి మీకు కూడా ఏమనిపించిందో చెప్పండి. నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితేనే ఉంది. నేనైతే నెగిటివ్ మైండ్తోనే పోయినా, ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఖచ్చితంగా ఒక సినిమా వస్తుంది కదా, ఎట్లుంటుందో అని అనుకున్నా. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత చిన్న టైంలో నితిన్ గారు స్టోరీ సెలెక్షన్ మాత్రం సూపర్. నాకైతే చాలా నచ్చింది సినిమా. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వాస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.